కాలక్రమేణా తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఇంటికి పెద్దగా ఇంటికి కావాల్సిన ఏం చేస్తే ఈ కుటుంబం బాగుపడుతుంది అనే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఏమున్నా మనందరం కూడా వాటిని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నన్ను అభిమానించే చాలా మంది అభిమానులు కానివ్వండి, ఇక్కడున్న కొంతమంది నా మీడియా మిత్రులు కానివ్వండి, నేనేదో పార్టీలు మారతానని, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతాడని రకరకాల కలలకు అన్నారు. అంతేకాదు, ప్రధానంగా జాతీయ పార్టీలతో పాటుగా ప్రాంతీయ పార్టీలు కూడా శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ టిఆర్ఎస్ పార్టీలో ఇవ్వకపోతే చివరి నిమిషంలోనైనా మా పార్టీలోకి వచ్చి మా బీఫామ్ మీద పోటీ చేస్తాడని కూడా వారు కూడా పగటి కలలు కన్నారు. కానీ క్రమశిక్షణ గల కార్యకర్తగా సైనికుల్లా ఏదైతే ఈ పార్టీ రథసారథి ఉన్నారో పెద్దలు కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారు కానీ, ఏదైతే నాకు ఆనాడు నేను పార్టీలో చేరేటప్పుడు కానీ పార్టీలో చేరిన తర్వాత కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు పార్లమెంటు టికెట్ ఇవ్వలేకపోయినా పార్టీని వదిలేది లేదు అని ఆనాడు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చెప్పాను. అదే మాట ప్రకారం కొంతమంది అభిమానులకి మనసులో గాయం కలిగిన, ఇబ్బంది అనిపించిన పార్టీ సిద్ధాంతాలకి పార్టీ నిర్ణయాలకి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఊహించని రీతుల్లో అంతా రాష్ట్రమంతా ఒక పక్కనుంటే ఖమ్మం జిల్లాలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన మాట వాస్తవం. ఆ వ్యతిరేకంగా వచ్చిన దానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇంటి పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నొచ్చుకున్న మాట కూడా వాస్తవం. ఆ వాస్తవంలో యథార్థాలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క ఖమ్మం జిల్లాతో పాటుగా ప్రధానంగా ఖమ్మం పార్లమెంటులో ఉన్న ఓటర్లకు కూడా తెలియని విషయం కాదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆనాడు పోరాటం చేసి సుమారు 14 సంవత్సరాలు పోరాటం చేసేటప్పుడు ఆనాడు టిఆర్ఎస్ పార్టీకి ఉంది పార్లమెంటు సభ్యులు ఇద్దరు. ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులతో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ఎంపీలని కూడగొట్టుకొని వారి నాయకుల్ని కూడగట్టుకొని కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే కోరుకుందో ఆనాడు ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన మొదటి ఎన్నికల్లోనే కనీ విని రీతిలో ఆనాడు తీర్పిచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి అయ్యారు. గడిచిన 52 నెలల్లో ఇందాక నేను చెప్పాను అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రధానంగా మన ఖమ్మం జిల్లా చూస్తే విద్యుత్ శాఖలో కేటీపీఎస్ 7th స్టేజ్ ని పూర్తి చేసిన ఘనత ఈనాటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానికి. భద్రాద్రి పవర్ ప్లాంట్ ని ఇప్పటికే 1-2 యూనిట్లు ఓపెన్ చేసిన ఘనత కూడా టిఆర్ఎస్ పార్టీది. ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంచి కార్యక్రమాలు ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే చేసి, రైతుల విషయానికి వస్తే రైతు బంధు కార్యక్రమాన్ని చేసి ఈ రైతు బంధు కార్యక్రమాన్ని రోల్డ్ మోడల్ గా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్నే కాపీ కొట్టి అనేక రాష్ట్రాలు కాపీ కొట్టిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఒక్క రైతు బంధువే కాదు, మిషన్ కాకతీయ గాని మిషన్ భగీరథ గాని అన్ని స్కీములు ఈనాడు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అధికారులు కానివ్వండి వాళ్ళ మంత్రులు కానివ్వండి ఫ్రీక్వెంట్ గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి విజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో అదే అభివృద్ధిని యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి అని తపనతో ఎలా ఉన్నాయో ఈనాడు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆనాడు ఇద్దరు పార్లమెంటు సభ్యులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే సాధించారో 1996లో జనతాదళ్ పార్టీలో ముఖ్యమంత్రిగా కర్ణాటకగా ఉన్న దేవాగౌడ గారు 4 పార్లమెంటు సభ్యులతో ఏ రకంగా కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యారో ఈనాడు మన
యువ నాయకుడి గారు కేటీఆర్ గారు చెప్తున్నట్టు సారు కారు 16 కేంద్రంలో సర్కారు అని 100కి 100% అన్ని అర్హతలున్న కేంద్రంలో ప్రధానమంత్రి కాటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి అన్ని అర్హతలున్నాయి. తప్పకుండా ఆ భగవంతుడు దీవెనలతో తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే కేంద్రంలో మనం పగ్గాలు చేపట్టాలి. కాబట్టి 100కి 100% రాబోయే ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు గెలిచి తప్పకుండా కేంద్రంలో మనకి ముఖ్యమంత్రి గారు రాబోయే నెల 15 రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా 16కు 16 సీట్లు కావాలి అంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారిని నిలబెట్టారు. నామా నాగేశ్వరరావు గారి గుర్తు మన గుర్తు కారు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మనసులో చిన్న బాధలున్నా భేదాభిప్రాయాలున్నా ఏది ఏమైనా గతంలో ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఏదైతే తీర్పిచ్చారో దానికి భిన్నంగా అత్యధిక మెజార్టీతో ఖమ్మం పార్లమెంటు ఏర్పడిన తర్వాత రానంత మంచి మెజార్టీతో నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే దాంట్లో నాతో పాటుగా మీరు మనందరం కలిసి ప్రతి నియోజకవర్గంలో కష్టపడి మంచి మెజార్టీతో నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నన్ను అభిమానించే వాళ్ళు కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని చేతులు జోడించి పేరున అభ్యర్థిస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఈ కుటుంబ పెద్దగా ఈ పార్టీ రథసారథిగా కేసీఆర్ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. దానికి మీరు కూడా పలకాలి అని తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. అదే రకంగా ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ఏదైతే కలల కన్నారో నాగార్జున సాగర్కి నీళ్ళొచ్చినా రాకున్నా రాబోయే సంవత్సరం 14 నెలల లోపు గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటుగా సుమారు 9,75,000 ఎకరాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయటానికి ఆ ప్రాజెక్టుని ఇప్పటికే యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశలో నడుస్తున్న సంగతి కూడా మనకి తెలుసు. అన్ని క్లియరెన్స్ ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. దాంట్లో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ నేనున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రజలు నన్ను పార్లమెంటు సభ్యుడిగా పంపించినందుకు వారి రుణాన్ని కొంత తీర్చుకోగలిగానని అయితే తృప్తి నాకు మిగిలింది.